ఈరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున ప్రతి వారికి కూడా ఖచ్చితముగా నిశ్చయముగా దేవుడు మేలు చేస్తాడు. మన దేవుడు నమ్మదగినవాడు, మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఈరోజు నీకు మేలు కలగట్లేదు అంటే నీ పాపములే కారణం. నీకు మేలు కలగట్లేదు అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం. నీకు మేలు కలగట్లేదు అంటే దేవుడు నీకు ఏదో మంచిది, ది బెస్ట్ అయింది, ఉన్నతమైంది, నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైంది ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి నాకెందుకు మేలు జరగట్లేదు, అందరికీ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదని బాధపడమాకు, చింతించమాకు, దిగులు పడమాకు. మన యేసయ్య గొప్పవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. కనుక నువ్వు దేవుని నమ్మి విశ్వసించి ఆయన ప్రేమించు, ఆయన మందిరాన్ని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ప్రార్థనను ప్రేమించు, దేవుని సేవకులను ప్రేమించు, దేవుని మార్గములో నడువు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి నీ దేవుని నువ్వు మర్చిపోవద్దు. దేవుణ్ణి ప్రేమించు, ప్రార్థన ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, పాటలను ప్రేమించు, ఆరాధన ప్రేమించు. అన్ని విషయాల్లో కూడా నువ్వు బలంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని కృప నీకు, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.